గోదావరి మహత్యం ఏనాటిది. గోదావరి మహత్యం మనం ఎంత చెప్పినా తరగనటువంటిది. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా తరగనటువంటిది గోదావరి మహత్యం. ఆ మహత్యం ఏనాటిది అంటే నర్మదా నదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి లభిస్తుందిట, పుణ్యం లభిస్తుందిట. గంగా తీరాన కాశీక్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుందిట. కురుక్షేత్రంలో దానం చేస్తే పుణ్యం లభిస్తుందిట, ముక్తి లభిస్తుందిట. కానీ గోదావరిలో స్నానం చేస్తేనే ముక్తి లభిస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది. మనకి 7 ముక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఆ ముక్తి క్షేత్రాల్లో మరణించటం వల్ల ముక్తి లభిస్తుంది అని చెప్తారు. అయితే నర్మదా నది అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది. అక్కడ తపస్సు చేయటం వల్ల ముక్తి లభిస్తుంది. గంగా తీరాన ముఖ్యంగా కాశీక్షేత్రంలో మరణించటం వలన ముక్తి లభిస్తుంది. కాశీన్ మరణాన్ ముక్తి అంటారు. ఆ గంగా ఉత్తర తీరంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ మరణించినటువంటి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం వలన ముక్తి లభిస్తుంది, మరుజన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు. అయితే కురుక్షేత్రం వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. మనకి భారత యుద్ధం జరిగినటువంటి క్షేత్రంగా చెప్తూ ఉంటారు. అక్కడ దానం చేస్తేనే ముక్తి లభిస్తుందిట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటివి దానం చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే వీటన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి? గోదావరి. గోదావరిలో కేవలం స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందిట. అంటే ఆధునికులు కలియుగంలో ఈ రోజుల్లో తపస్సు చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, అందరూ కాశీక్షేత్రంలో మరణించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కురుక్షేత్రంలో దానం చేసే అవకాశం కూడా అందరికీ ఉండకపోవచ్చు. కానీ గోదావరిలో స్నానం చేయడం అసాధ్యమైనటువంటి విషయమేమీ కాదు. అందులో ముఖ్యంగా పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరిలో ఒక్కసారైనా స్నానం చేయటం వలన, అంటే మామూలుగానే గోదావరిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయిట. అలాంటిది పుష్కర సమయంలో స్నానం చేయటం వలన గోదావరికే ప్రాముఖ్యత ఉంది. దానికి తోడు పుష్కరాలు. పుష్కరాల్లో మొట్టమొదటి 12 రోజులు బృహస్పతి పుష్కరుడు, ముక్కోటి దేవతలు, సకల పితృదేవతలు కూడా గోదావరి నదిని ఆశ్రయించి ఉంటారుట. అంటే ఆ సమయంలో స్నానం చేయటం వల్లే సకల పాపాలు పోవటమే కాకుండా, పాప పరిహారం అవ్వటమే కాకుండా ముక్తి లభిస్తుందిట. ఇంకా ఎన్ని ఉన్నాయి. పుష్కర తీరంలో పితృదేవతలకి ఎవరైనా పిండ ప్రదానం చేయటం వలన వాళ్ళ పితృదేవతలందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళేటువంటి అవకాశం, అక్కడ దాన్ని ఆశ్రయించి వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ అనుగ్రహం పొందటం వలన ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ పితృదోషం ఏదైనా ఉండి ఉంటే ఆ దోషాలన్నీ పరిహారం అయ్యేటువంటి అవకాశం ఈ రోజుల్లో చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. పితృదోషాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. నిజానికి పూర్వకాలం కంటే కూడా ఈ రోజుల్లో ఈ కాలంలో పితృదోషాలు అధికంగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎవరూ సరిగ్గా చూడటం లేదు. దగ్గర ఉన్న తల్లిదండ్రులని కన్నీళ్లు పెట్టించేటువంటి విషయాలు మనకి చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా పెద్దలందరినీ కూడా వృద్ధాశ్రమాల్లో చేర్చేటువంటి అవకాశాలు చాలామందికి కనిపిస్తూ ఉన్నాయి. వృద్ధాశ్రమాల సంఖ్య కూడా నానాటికి పెరిగిపోతోంది. తల్లిదండ్రులు బరువై వాళ్ళని దూరం చేసి వీళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులు కన్నీళ్లు కార్చినా, వాళ్ళ మరణానంతరం వాళ్లకు చేయవలసినటువంటి పిండ ప్రదానాలు తర్పణాలు చేయకపోయినా ఆ పితృదోషాలు దానివల్ల ఎవరు బాధపడతారంటే, ఎవరు చెయ్యాలో వారి పిల్లలు బాధపడతారట. వారి పిల్లలకి పితృదోషాలు ఏర్పడతాయిట. అవి పూర్వజన్మలో లేకపోతే జాతకంలో కనిపించవేమో కానీ ఈ జన్మలో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నా తల్లిదండ్రుల్ని సరిగ్గానే చూశానా, అత్తమామల్ని నేను సరిగ్గానే చూశానా, నా మీద ఆధారపడినటువంటి వాళ్ళని నేను సరిగ్గానే చూశానా, ఎవరి ఆత్మకి వారు పరిశీలన చేసుకొని అలాంటి దోషాలు ఏమైనా ఉండుంటే నా పిల్లలు చల్లగా ఉండాలి, నా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని భావిస్తే ఈ గోదావరి పుష్కర సమయంలో అక్కడికి వెళ్ళి అక్కడ మీ పెద్దలు ఆ నదిని ఆశ్రయించి ఉంటారు కాబట్టి క్షమాపణ కోరుకొని వాళ్ళకి చేయవలసినటువంటి విధులన్నీ సక్రమైనటువంటి రీతిలో చేయండి.
అప్పుడు వాళ్ళ అనుగ్రహం వలన మీ పిల్లలకి ఆ పితృదోషాల వలన చెడు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఎలాంటి మహత్యం ఉంది? గోహత్యా పాతకాన్ని గౌతమ మహర్షికి పోగొట్టినటువంటి పుణ్యనది గౌతమి. ఆ నదిలో స్నానం చేయటం వల్లనే సకల దోషాలు పోతాయి. సౌభాగ్యం లభించాలి అంటే తప్పనిసరిగా నదికి పూజ చెయ్యాలంటారు. మామూలుగా మనకి కార్తీక మాసం వచ్చినా లేదా తీర్థయాత్రలకు వెళ్ళినా పుణ్య నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీపదానం చేస్తాం, నదిలో దీపాన్ని వదులుతాం. ఆ నదికి పూజ, పసుపు కుంకుమ, స్నానం చేసే ముందు పునిస్త్రీలు పసుపును గంగలో కానీ ఆ నదిలో కానీ వదిలి, అంటే ఆ నది తల్లికి ఇచ్చి, ఎందుకంటే నదిని స్త్రీ స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి ఆవిడికి ముందు తడిపినటువంటి పసుపును ఇచ్చి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పసుపు రాచుకుని స్నానం చేస్తారు. అంటే అక్కడ అలా ఇవ్వటం వలన సౌభాగ్యం లభిస్తుంది అని. ఆ నదీ మాతని పూజించటం వలన కూడా సౌభాగ్యం లభిస్తుంది.